ఉమ్మడి పొత్తు ప్రకటన పైన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి, 3 పార్టీలు కలిసి ఉమ్మడి ప్రకటన చేసిన నేపథ్యంలో ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు? అంటే గురు యాక్చువల్ గా బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి పొత్తు ఖరారైపోయింది. రేపు 14వ తారీఖు ఎన్డీఏ పక్షాల సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఎన్డీఏలో టీడీపీ చేరడం, మీటింగ్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ లోపు కానీ లేకపోతే తర్వాత కానీ అభ్యర్థులు ఎవరు అనే ప్రకటన కూడా వస్తుంది. రాష్ట్రంలో అంటే 30 స్థానాల్లో జనసేన, బీజేపీ కలిపి పోటీ చేస్తారు. మిగిలిన 140 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. అంటే ఆల్రెడీ ఇప్పటికీ జనసేనకి 24 ఇచ్చారు కాబట్టి బీజేపీకి ఒక 6 కానీ 8 కానీ అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక 5 లోక్సభ స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రతిపక్షాల నుంచి అదేవిధంగా ఇతర న్యూట్రల్ గా ఉన్న వాళ్ళ నుంచి కొన్ని రకాల విమర్శలు వస్తున్నాయి. 2014లో పొత్తు పెట్టుకుని ఏం చేశారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా తేలేదు అని విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తులు ఉంటేనే సరైన విజయం వస్తుందనే యాంగిల్లో చంద్రబాబు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ సిద్ధం సభ కూడా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ సభలో ఈ పొత్తుకు సంబంధించి కూడా కామెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు పొత్తు మీద అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. నిన్న సాయంత్రం అధికారిక ప్రకటన కూడా వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ పొత్తు ప్రభావం ఏ రకమైన పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే బీజేపీ కలిస్తే కనుక మైనార్టీ క్రిస్టియన్ ఓట్లు కొంతమంది దూరం అవుతారన్న ఒక ప్రచారం ఎక్కువగా ఉంది. గతంలో కూడా ఓట్ పర్సంటేజ్ చూస్తే ఈ రకమైన వాతావరణం కనిపించింది కాబట్టి బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు దాని మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది. దాంతోపాటు బీజేపీ అసలు రాష్ట్ర విభజన తర్వాత ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం కావచ్చు, ఇలాంటి వాటి విషయంలో ఎలాంటి పాజిటివ్ లేకుండా బీజేపీ 10 ఏళ్లు నెట్టుకొచ్చింది కాకుండానే ఉన్నాయి. ఇలాంటి టైంలో మళ్ళీ మోడీ గారు, అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాటి మీద మాట్లాడితే కనుక జనం నమ్మే పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు. ఈ 5 ఏళ్లలో వైసీపీ కూడా ప్రత్యేక హోదా మీద ముందడుగు వేసిన పరిస్థితి లేదు కాబట్టి ఓవరాల్ గా ఇది ఎలా ఉండబోతుందో అనే చర్చ మొదలైంది. అభ్యర్థులు ప్రకటన జరిగిన తర్వాత ఇదే విషయం మీద మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ప్రసన్న, బీజేపీ మరో 4 అసెంబ్లీ అదనంగా సీట్లు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది కదా, దీనిపైన మళ్ళీ చర్చలు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే బీజేపీ 4 అదనంగా అడుగుతుంది, ఒక 6 పార్లమెంట్ స్థానాలు అడుగుతుంది. లోక్సభకు సంబంధించి 1-2 తగ్గించి అవసరమైతే జనసేనలోనైనా ఇది సెట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు బీజేపీకి, జనసేనకి ఇవ్వడానికి టీడీపీ ఒప్పుకుంది. దీనికి సంబంధించి ఇంకా అబేడ్గా 1-2 సీట్లు ఉన్నా కూడా ఏదో అడ్జస్ట్ అయ్యే పరిస్థితి ఉంది తప్ప దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా చర్చలే ఉండవు. ఎందుకంటే అభ్యర్థుల విషయం, సీట్ల విషయం రాష్ట్ర స్థాయి నేతలు చర్చించుకుని ఆయా పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. పెద్దగా చర్చలు, ఢిల్లీలో జరిగే చర్చలు ఉండకపోవచ్చు. ఏదైనా 30 స్థానాల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుంది. 8 పార్లమెంట్ స్థానాల్లో కలిసి పోటీ చేస్తుంది. దీని మీద కూడా 2-3 రోజులు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రసన్న.